ఇక గ్యాన్ టెక్నాలజీస్ చిన్న స్టాక్ కానీ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. కంపెనీ తక్కువ ధరలో ఉండగా కొన్ని సందర్భాల్లో అప్పర్ సర్కిట్ కి వెళ్ళింది. యాక్విజిషన్ వార్తలు విన్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ విలువ సృష్టించినట్టు కనిపిస్తుంది. రైట్స్ ఇష్యూ మరియు QIP ద్వారా 200 కోట్ల రూపాయల వరకు ఫండ్ రేజింగ్ యత్నాలు గ్రోత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ప్రమోటర్ పై కొన్ని ఫిర్యాదులు, హైదరాబాద్ CCS లో నెరవేరని షేర్ అలాట్మెంట్ వాగ్దానాలు, కొలేటరల్స్ ప్రామిసెస్ లపై కేసులు నమోదు చేయబడ్డాయి. వాల్యూస్, ప్రామిసెస్ వర్సెస్ ఎగ్జిక్యూషన్ మధ్య తేడాలు ఉన్నాయి. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినప్పటికీ రిజల్ట్స్ ఇన్కన్సిస్టెంట్ గా ఉండటం ఇన్వెస్టర్స్ లో నమ్మకం తగ్గించింది. FIIs ఎందుకు దూరమవుతున్నారు? FIIs ఎక్కువగా స్టేబిలిటీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్, క్లియర్ ప్రమోటర్ బిహేవియర్ చూస్తారు. ఈ స్టాక్ వొలటిలిటీ ఎక్కువగా ఉండటం, గవర్నెన్స్ సంబంధిత అనిశ్చితి ఉండటం వల్ల FIIs ఎగ్జిట్ అవుతున్నారు. ట్రాన్స్పరెన్సీ లోపాలు ఉంటే రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. నిజమైన గ్రోత్ చూడాలంటే ఎగ్జిక్యూషన్, ఆర్డర్ డెలివరీ, ప్రమోటర్ క్రెడిబిలిటీను గమనించాలి. 6-12 నెలలు గమనించాల్సిన అవసరం ఉంది. వాగ్దానాలు మాటల్లోనే కాక అమల్లో ఉన్నాయా లేదా అని చూడాలి. గ్యాన్ నమ్మదగని స్టాక్ లాగా అనిపించకపోవచ్చు, పంప్ అండ్ డంప్ లక్షణాలు ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సరైన ఆధారాలు లేకుండా దీనిని పోంజీ అని చెప్పలేము. జాగ్రత్తగా ఉండండి, రీసెర్చ్ చేయండి, ఫ్యాక్ట్స్ అండ్ ఫైలింగ్స్ పరిశీలించి మాత్రమే అడుగు వేయండి. మీ అభిప్రాయం ఏంటి? మీరు గ్యాన్లో ఉన్నారా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ఈ వీడియోలోని సమాచారం కేవలం విద్యా మరియు విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.